మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఈ యొక్క మాస ఫలితాలలో భాగంగా మనకు కన్యా రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కన్యా రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఉన్నతి చూడబోతున్నారు. దీంతో పాటు ఈ నెలలో మీకు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక పని తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వివాహ ప్రయత్నాలు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. మరి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత పిల్లల నుండి మైనస్ వాతావరణం అయితే ఉంది. పిల్లల నుండి మైనస్ వాతావరణం మాత్రము కొంచెం ఉంది. కొంత పిల్లలు ఏమైనా వాహన ప్రమాదాలు కానీ వాహనాలు అడిగినా కానీ వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఈ సెప్టెంబర్ నెల అని చెప్పుకోవచ్చును. సిమెంట్ వ్యాపారం కానీ చిన్న తరహా వ్యాపారం కానీ పెట్రోల్ రంగం కానీ అదేవిధంగా ఆయిల్ రిలేటెడ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది కాక ఇంకా ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి. ఎవరికైతే భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయో మరి ఈ భార్యాభర్తలలో గొడవలు జరిగేటువంటి వారికి తప్పకుండా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది అని మాత్రము చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇక్కడ ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి ఇంకేమిటంటే గ్రహ సంచారం మాత్రం చాలా బాగుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణాలు ఉన్నాయి. ధన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా సజావుగా సాగుతున్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యము ఏదైతే ఉందో ఆ ఒక్క విషయంలో కొంత శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంటా బయట ప్రతి వ్యవహారాలలో మీరే పైచేయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఉత్తీర్ణతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఉన్న సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో మంచి మన్నన లభిస్తూ ఉంది. బంధుమిత్రుల సమాగమనము తప్పకుండా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం నిర్వహించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు తిరగడం కావచ్చును. చేపట్టిన పనులు తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి. ఈ యొక్క నెల చివరలో ఒక వ్యవహారములో సన్నిహితులతో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇక్కడ సన్నిహితులు అంటే భార్యాభర్తలు కావచ్చును, లేదా స్నేహితులు కావచ్చును, లేదా పార్ట్నర్షిప్ లో ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ లో చేసేటువంటి పరిస్థితి కావచ్చు. ఇలా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంత అభిప్రాయ భేదాలు అంటే మీరు అన్నదే కరెక్ట్ కాదు నేనన్నది కరెక్ట్ అనేటువంటి విధంగా కానీ లేదా కొంత వారు చెప్పినటువంటి మాటకు మనం కట్టుబడి ఉండేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తుంది. కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఒకసారి జన్మ జాతకాన్ని మాత్రం ఖచ్చితంగా మనము చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మన జాతకంలో గురువు లేదా శనిగ్రహము కొంత నీచపడి ఉన్న ఆ దశలు ఇప్పుడు నడుస్తూ ఉన్న లేదా బుధగ్రహము కనుక మీ యొక్క జాతకంలో కొంత
శనితో కలిసి ఉన్న, లేదా గురువుతో కలిసి ఉన్న, లేదా ఈ యొక్క బుధుడు మీకు మీనములో నీచబడిపోయి ఉన్నా కూడా చాలా డేంజర్ జోన్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి దానికి చాలా మైనస్ వాతావరణాలు ఉంటాయి. కనుక తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో ఏవైనా ప్రయత్నాలు చేసినట్టయితే జాతక పరిశోధన చేసిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకోవడం జరుగుతున్నది. కనుక ఆల్ ద